హాట్ టాపిక్‌గా మారిన రేణు దేశాయ్ ఫోటో. రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతోని కలిసి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని తన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సో, మరి ఆ ఫోటోలో వింతేముంది? ఆ ఫోటో హాట్ టాపిక్‌గా ఎందుకు మారింది అంటే దాని కింద ఉన్న క్యాప్షన్. అయితే ఫైనల్లీ ఔట్ ఫర్ డిన్నర్ విత్ మై క్యూటీస్ పోస్ట్ సర్జరీ. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ నా క్యూటీస్‌తో కలిసి డిన్నర్‌కి వచ్చాను అనే విధంగా పోస్ట్ పెట్టింది. మరి సర్జరీ అంటుంది. ఏం సర్జరీ చేసుకుంది? ముఖ్యంగా మనం క్లియర్‌గా గమనిస్తే ఆమె ఫేస్‌లో కూడా కొన్ని పోలికలు అటు ఇటు చేంజ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు చూసినప్పుడు కొంచెం బొద్దుగా, లావుగా అనిపించే రేణు దేశాయ్ గారు తన ముఖంలో కూడా కొన్ని కదలికలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. కొంచెం ఏదో డిఫరెంట్‌గా తన ఫేస్ అనేది చేంజ్ అయినట్టు కూడా మనకు అనిపిస్తుంది. సో, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండిందో మనం చూసాం. సో, ఆ తర్వాత క్రమక్రమంగా విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా మారిపోతూ రీసెంట్‌గా చూసినంత వరకు కూడా మనమైతే తను కొంచెం బొద్దుగానే కనిపించింది. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత సడెన్‌గా ఇంత స్లిమ్‌గా కనిపిస్తుంది. తన ఫేస్‌లో కూడా కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. మరి రేణు దేశాయ్ ఏం సర్జరీ చేసుకుంది? ఈ క్యాప్షన్ ఏమో ఆఫ్టర్ సర్జరీ తర్వాత బయటకొచ్చాం మేము డిన్నర్‌కొచ్చాం నా క్యూటీస్‌తోని కలిసి అని క్యాప్షన్ రాసింది. మరి ఏం సర్జరీ చేయించుకుంది? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా? ఇంకా హెల్త్ రిలేటెడ్ ఏమైనా సర్జరీ చేయించుకుందా? లేకపోతే తన బ్యూటీ కోసం సర్జరీ చేయించుకుందా? అని రకరకాల అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో, మరి తన గురించి ఇంకా స్పెషల్‌గా చెప్పాలి అంటే ఏది కూడా ఉండదు. ఎందుకంటే మనము డైలీ ఆమెను చూస్తూనే ఉంటాం. ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల వాటికి ఏదన్నా హాని కలిగినా లేకపోతే ఫుడ్ ఫీడ్ చేయడానికి రకరకాలుగా ఏదో రకంగా మాత్రం రేణు దేశాయ్ గారు సోషల్ మీడియాలోని చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. సో, ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెడితే తను పెట్టినటువంటి ఈ ఫోటో ఇందులో ఓకే ఫోటో బాగానే ఉంది. సెల్ఫీ ఫోటో బాగానే ఉంది. బట్ కింద రాసిన క్యాప్షన్ ద్వారా అసలు ఏం జరిగింది? ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? లేకపోతే ఇంకేదైనా సర్జరీ అవసరమై ఉండి కొంతమందికి అపెండిక్స్ కానీ లేకపోతే స్టోన్స్ కానీ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో, ఆ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి సర్జరీ చేయించుకున్నారా? లేకపోతే తన బాడీ కోసం లేదంటే బ్యూటీ కోసం సర్జరీలు చేయించుకున్నారా? ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా వాళ్ళ బ్యూటీని మెయింటైన్ చేయడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ లిప్స్ కావచ్చు, లేకపోతే బుగ్గలు కావచ్చు, చిన్ కావచ్చు. సో, ఈ విధంగా ఫేస్ అంతా కూడా సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఎప్పటికి కూడా యంగ్‌గా కనిపించడానికి, బయటికి బ్యూటిఫుల్‌గా కనిపించడానికి. సో, ఈ విధంగా ఏమైనా చేసుకున్నారా? సో, ఓవరాల్‌గా తనైతే క్లియర్‌గా మెన్షన్ చేయలేదు పలానా సర్జరీ అని చెప్పేసి. ఓన్లీ సర్జరీ అని చెప్పింది కాబట్టి దాని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి దీనికి తనే స్వయంగా వచ్చి పలానా సర్జరీ అని చెప్తే తప్ప ఎవరికి కూడా అంత క్లారిటీ రాదు. సో, మొత్తానికైతే ఈ యొక్క ఫోటో మాత్రం చాలా వైరల్‌గా